లాస్ట్ 2013 నుంచి టీటా తరపున చేసే బోనాల్లో మాక్సిమం పాల్గొన్నాను. దో ఆమె ఎన్ఆర్ఐ స్టిల్ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నుంచి కూడా అమెరికాలో కూడా బోనాలు చేస్తున్నాం. దిస్ ఇస్ అ సిగ్నేచర్ ఈవెంట్ ఫర్ తెలంగాణ అండ్ ఇట్ ఈస్ ద మోస్ట్ ప్రీషియస్ టెంపుల్ హియర్ నియర్ బై అండ్ దిస్ ఫెస్టివల్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ ఆల్ హ్యాపీనెస్ అండ్ వెల్నెస్ అండ్ పీస్ టు ఆల్ తెలంగాణ ఫ్యామిలీస్. అండ్ ఈ బోనాల పండుగ అంటే ఒక ప్రత్యేకత ఉన్నది. తప్పకుండా అమ్మవారికి ఈ కొత్తగా పండినటువంటి పంటలు, నేను వ్యవసాయ కూలీగా పనిచేసిన నాకు ఈ గొప్పతనం తెలుసు. మేము పోచమ్మకు చేసేది అక్కడ. ఓకే, పోచమ్మకు చేసినప్పుడు ఈ కొత్త సరుకులతోని వండి, కొత్త బియ్యము, కొత్త పప్పు, కొత్త కూరగాయలు ఇవన్నిటితోని వంట చేసుకొని ఈరోజు బోనాల పండుగ ఘనంగా చేసుకుంటాం. ఈ పండుగకు ఒక ప్రత్యేకత ఉన్నది. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళ హృదయంలో సంతోషాన్ని తీసుకొస్తాం. కరెంట్ యూత్ ఓకే ఓకే ఇప్పుడున్న యూత్ ఏంటంటే ఎంతసేపు డీజే డాన్స్లు అవి అని అలవాటు పడుతున్నారు. అంతేకాదు ఈ పండుగలో కూడా అలాంటి ఉత్సవాలు చేసుకొని డాన్సులు చేసి పాటలు పాడతా యువత, ఇది ఇంకా చాలా గొప్పగా ఉంటుంది. మన కల్చర్ని కాపాడినట్టయితే యాజ్ వెల్ యాజ్ యువతకు కూడా ఈ పండుగ విశేషం తెలుస్తుంది. యువత ఇప్పటి నుంచి తప్పకుండా పాల్గొనాలని కోరుకుంటున్నాను. ఇది సండే రాకుండా నెక్స్ట్ టైం మండే చేద్దాము. తప్పకుండా వాళ్ళు సెలవు దొరుకుతుంది కాబట్టి ఈ పండుగకు వస్తారు. ఐటీ ఎంప్లాయీస్ డెఫినెట్ గా రావాలని కోరుకుంటున్నా. ఇది ప్రత్యేకంగా ఐటీ కేటగిరీలో అవుతుంది కదా, ఇక్కడ కారిడార్ లో అవుతుంది. ఇది తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ఐటీ లాస్ట్ 2013 నుంచి టీటా తరపున చేసే బోనాల్లో మాక్సిమం పాల్గొన్నాను. దో ఆమె ఎన్ఆర్ఐ స్టిల్ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నుంచి కూడా అమెరికాలో కూడా బోనాలు చేస్తున్నాం. దిస్ ఇస్ అ సిగ్నేచర్ ఈవెంట్ ఫర్ తెలంగాణ అండ్ ఇట్ ఈస్ ద మోస్ట్ ప్రీషియస్ టెంపుల్ హియర్ నియర్ బై అండ్ దిస్ ఫెస్టివల్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ ఆల్ హ్యాపీనెస్ అండ్ వెల్నెస్ అండ్ పీస్ టు ఆల్ తెలంగాణ ఫ్యామిలీస్. అండ్ ఈ బోనాల పండుగ అంటే ఒక ప్రత్యేకత ఉన్నది. తప్పకుండా అమ్మవారికి ఈ కొత్తగా పండినటువంటి పంటలు, నేను వ్యవసాయ కూలీగా పనిచేసిన నాకు ఈ గొప్పతనం తెలుసు. మేము పోచమ్మకు చేసేది అక్కడ. ఓకే, పోచమ్మకు చేసినప్పుడు ఈ కొత్త సరుకులతోని వండి, కొత్త బియ్యము, కొత్త పప్పు, కొత్త కూరగాయలు ఇవన్నిటితోని వంట చేసుకొని ఈరోజు బోనాల పండుగ ఘనంగా చేసుకుంటాం. ఈ పండుగకు ఒక ప్రత్యేకత ఉన్నది. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళ హృదయంలో సంతోషాన్ని తీసుకొస్తాం. కరెంట్ యూత్ ఓకే ఓకే ఇప్పుడున్న యూత్ ఏంటంటే ఎంతసేపు డీజే డాన్స్లు అవి అని అలవాటు పడుతున్నారు. అంతేకాదు ఈ పండుగలో కూడా అలాంటి ఉత్సవాలు చేసుకొని డాన్సులు చేసి పాటలు పాడతా యువత, ఇది ఇంకా చాలా గొప్పగా ఉంటుంది. మన కల్చర్ని కాపాడినట్టయితే యాజ్ వెల్ యాజ్ యువతకు కూడా ఈ పండుగ విశేషం తెలుస్తుంది. యువత ఇప్పటి నుంచి తప్పకుండా పాల్గొనాలని కోరుకుంటున్నాను. ఇది సండే రాకుండా నెక్స్ట్ టైం మండే చేద్దాము. తప్పకుండా వాళ్ళు సెలవు దొరుకుతుంది కాబట్టి ఈ పండుగకు వస్తారు. ఐటీ ఎంప్లాయీస్ డెఫినెట్ గా రావాలని కోరుకుంటున్నా. ఇది ప్రత్యేకంగా ఐటీ కేటగిరీలో అవుతుంది కదా, ఇక్కడ కారిడార్ లో అవుతుంది. ఇది తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ఐటీ లాస్ట్ 2013 నుంచి టీటా తరపున చేసే బోనాల్లో మాక్సిమం పాల్గొన్నాను. దో ఆమె ఎన్ఆర్ఐ స్టిల్ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నుంచి కూడా అమెరికాలో కూడా బోనాలు చేస్తున్నాం. దిస్ ఇస్ అ సిగ్నేచర్ ఈవెంట్ ఫర్ తెలంగాణ అండ్ ఇట్ ఈస్ ద మోస్ట్ ప్రీషియస్ టెంపుల్ హియర్ నియర్ బై అండ్ దిస్ ఫెస్టివల్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ ఆల్ హ్యాపీనెస్ అండ్ వెల్నెస్ అండ్ పీస్ టు ఆల్ తెలంగాణ ఫ్యామిలీస్. అండ్ ఈ బోనాల పండుగ అంటే ఒక ప్రత్యేకత ఉన్నది. తప్పకుండా అమ్మవారికి ఈ కొత్తగా పండినటువంటి పంటలు, నేను వ్యవసాయ కూలీగా పనిచేసిన నాకు ఈ గొప్పతనం తెలుసు. మేము పోచమ్మకు చేసేది అక్కడ. ఓకే, పోచమ్మకు చేసినప్పుడు ఈ కొత్త సరుకులతోని వండి, కొత్త బియ్యము, కొత్త పప్పు, కొత్త కూరగాయలు ఇవన్నిటితోని వంట చేసుకొని ఈరోజు బోనాల పండుగ ఘనంగా చేసుకుంటాం. ఈ పండుగకు ఒక ప్రత్యేకత ఉన్నది. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళ హృదయంలో సంతోషాన్ని తీసుకొస్తాం. కరెంట్ యూత్ ఓకే ఓకే ఇప్పుడున్న యూత్ ఏంటంటే ఎంతసేపు డీజే డాన్స్లు అవి అని అలవాటు పడుతున్నారు. అంతేకాదు ఈ పండుగలో కూడా అలాంటి ఉత్సవాలు చేసుకొని డాన్సులు చేసి పాటలు పాడతా యువత, ఇది ఇంకా చాలా గొప్పగా ఉంటుంది. మన కల్చర్ని కాపాడినట్టయితే యాజ్ వెల్ యాజ్ యువతకు కూడా ఈ పండుగ విశేషం తెలుస్తుంది. యువత ఇప్పటి నుంచి తప్పకుండా పాల్గొనాలని కోరుకుంటున్నాను. ఇది సండే రాకుండా నెక్స్ట్ టైం మండే చేద్దాము. తప్పకుండా వాళ్ళు సెలవు దొరుకుతుంది కాబట్టి ఈ పండుగకు వస్తారు. ఐటీ ఎంప్లాయీస్ డెఫినెట్ గా రావాలని కోరుకుంటున్నా. ఇది ప్రత్యేకంగా ఐటీ కేటగిరీలో అవుతుంది కదా, ఇక్కడ కారిడార్ లో అవుతుంది. ఇది తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ఐటీ లాస్ట్ 2013 నుంచి టీటా తరపున చేసే బోనాల్లో మాక్సిమం పాల్గొన్నాను. దో ఆమె ఎన్ఆర్ఐ స్టిల్
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నుంచి కూడా అమెరికాలో కూడా బోనాలు చేస్తున్నాం. దిస్ ఇస్ అ సిగ్నేచర్ ఈవెంట్ ఫర్ తెలంగాణ అండ్ ఇట్ ఈస్ అ మోస్ట్ ప్రీషియస్ టెంపుల్ హియర్ నియర్ బై అండ్ దిస్ ఫెస్టివల్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ ఆల్ హ్యాపీనెస్ అండ్ వెల్నెస్ అండ్ పీస్ టు ఆల్ తెలంగాణ ఫ్యామిలీస్. అండ్ ఈ బోనాల పండుగ అంటే ఒక ప్రత్యేకత ఉన్నది. తప్పకుండా అమ్మవారికి ఈ కొత్తగా పండినటువంటి పంటలు, నేను వ్యవసాయ కూలీగా పనిచేసిన నాకు ఈ గొప్పతనం తెలుసు. మేము పోచమ్మకు చేసేది అక్కడ. ఓకే, పోచమ్మకు చేసినప్పుడు ఈ కొత్త సరుకులతోని వండి, కొత్త బియ్యము, కొత్త పప్పు, కొత్త కూరగాయలు ఇవన్నిటితోని వంట చేసుకొని ఈ రోజు బోనాల పండుగ ఘనంగా చేసుకుంటాం. ఈ పండుగకు ఒక ప్రత్యేకత ఉన్నది. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళ హృదయంలో సంతోషాన్ని తీసుకొస్తుంది. కరెంట్ యూత్ ఓకే. ఇప్పుడున్న యూత్ ఏంటంటే ఎంతసేపు డీజే డాన్స్లు అవి అని అలవాటు పడుతున్నారు. అంతేకాదు ఈ పండుగలో కూడా అలాంటి ఉత్సవాలు చేసుకొని డాన్సులు చేసి పాటలు పాడతా యువత, ఇది ఇంకా చాలా గొప్పగా ఉంటది. మన కల్చర్ని కాపాడినట్టయితే యాజ్ వెల్ యాజ్ యువతకు కూడా ఈ పండుగ విశేషం తెలుస్తుంది. యువత ఇప్పటి నుంచి తప్పకుండా పాల్గొనాలని కోరుకుంటున్నాను. ఇది సండే రాకుండా నెక్స్ట్ టైం మండే చేద్దాము. తప్పకుండా వాళ్ళు సెలవు దొరుకుతుంది కాబట్టి ఈ పండుగకు వస్తారు. ఐటీ ఎంప్లాయీస్ డెఫినెట్ గా రావాలని కోరుకుంటున్నా. ఇది ప్రత్యేకంగా ఐటీ కేటగిరీలో అవుతుంది కదా, ఇక్కడ కారిడార్ లో అవుతుంది. ఇది తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ఐటీ లాస్ట్ 2013 నుంచి టీటా తరపున చేసే బోనాల్లో మాక్సిమం పాల్గొన్నాను. దో ఆమె ఎన్ఆర్ఐ స్టిల్ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నుంచి కూడా అమెరికాలో కూడా బోనాలు చేస్తున్నాం. దిస్ ఇస్ అ సిగ్నేచర్ ఈవెంట్ ఫర్ తెలంగాణ అండ్ ఇట్ ఈస్ అ మోస్ట్ ప్రీషియస్ టెంపుల్ హియర్ నియర్ బై అండ్ దిస్ ఫెస్టివల్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ ఆల్ హ్యాపీనెస్ అండ్ వెల్నెస్ అండ్ పీస్ టు ఆల్ తెలంగాణ ఫ్యామిలీస్. అండ్ ఈ బోనాల పండుగ అంటే ఒక ప్రత్యేకత ఉన్నది. తప్పకుండా అమ్మవారికి ఈ కొత్తగా పండినటువంటి పంటలు, నేను వ్యవసాయ కూలీగా పనిచేసిన నాకు ఈ గొప్పతనం తెలుసు. మేము పోచమ్మకు చేసేది అక్కడ. ఓకే, పోచమ్మకు చేసినప్పుడు ఈ కొత్త సరుకులతోని వండి, కొత్త బియ్యము, కొత్త పప్పు, కొత్త కూరగాయలు ఇవన్నిటితోని వంట చేసుకొని ఈ రోజు బోనాల పండుగ ఘనంగా చేసుకుంటాం. ఈ పండుగకు ఒక ప్రత్యేకత ఉన్నది. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళ హృదయంలో సంతోషాన్ని తీసుకొస్తుంది. కరెంట్ యూత్ ఓకే. ఇప్పుడున్న యూత్ ఏంటంటే ఎంతసేపు డీజే డాన్స్లు అవి అని అలవాటు పడుతున్నారు. అంతేకాదు ఈ పండుగలో కూడా అలాంటి ఉత్సవాలు చేసుకొని డాన్సులు చేసి పాటలు పాడతా యువత, ఇది ఇంకా చాలా గొప్పగా ఉంటది. మన కల్చర్ని కాపాడినట్టయితే యాజ్ వెల్ యాజ్ యువతకు కూడా ఈ పండుగ విశేషం తెలుస్తుంది. యువత ఇప్పటి నుంచి తప్పకుండా పాల్గొనాలని కోరుకుంటున్నాను. ఇది సండే రాకుండా నెక్స్ట్ టైం మండే చేద్దాము. తప్పకుండా వాళ్ళు సెలవు దొరుకుతుంది కాబట్టి ఈ పండుగకు వస్తారు. ఐటీ ఎంప్లాయీస్ డెఫినెట్ గా రావాలని కోరుకుంటున్నా. ఇది ప్రత్యేకంగా ఐటీ కేటగిరీలో అవుతుంది కదా, ఇక్కడ కారిడార్ లో అవుతుంది. ఇది తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ఐటీ లాస్ట్ 2013 నుంచి టీటా తరపున చేసే బోనాల్లో మాక్సిమం పాల్గొన్నాను. దో ఆమె ఎన్ఆర్ఐ స్టిల్ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నుంచి కూడా అమెరికాలో కూడా బోనాలు చేస్తున్నాం. దిస్ ఇస్ అ సిగ్నేచర్ ఈవెంట్ ఫర్ తెలంగాణ అండ్ ఇట్ ఈస్ అ మోస్ట్ ప్రీషియస్ టెంపుల్ హియర్ నియర్ బై అండ్ దిస్ ఫెస్టివల్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ ఆల్ హ్యాపీనెస్ అండ్ వెల్నెస్ అండ్ పీస్ టు ఆల్ తెలంగాణ ఫ్యామిలీస్. అండ్ ఈ బోనాల పండుగ అంటే ఒక ప్రత్యేకత ఉన్నది. తప్పకుండా అమ్మవారికి ఈ కొత్తగా పండినటువంటి పంటలు, నేను వ్యవసాయ కూలీగా పనిచేసిన నాకు ఈ గొప్పతనం తెలుసు. మేము పోచమ్మకు చేసేది అక్కడ. ఓకే, పోచమ్మకు చేసినప్పుడు ఈ కొత్త సరుకులతోని వండి, కొత్త బియ్యము, కొత్త పప్పు, కొత్త కూరగాయలు ఇవన్నిటితోని వంట చేసుకొని ఈ రోజు బోనాల పండుగ ఘనంగా చేసుకుంటాం. ఈ పండుగకు ఒక ప్రత్యేకత ఉన్నది. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళ హృదయంలో సంతోషాన్ని తీసుకొస్తుంది. కరెంట్ యూత్ ఓకే. ఇప్పుడున్న యూత్ ఏంటంటే ఎంతసేపు డీజే డాన్స్లు అవి అని అలవాటు పడుతున్నారు. అంతేకాదు ఈ పండుగలో కూడా అలాంటి ఉత్సవాలు చేసుకొని డాన్సులు చేసి పాటలు పాడతా యువత, ఇది ఇంకా చాలా గొప్పగా ఉంటది. మన కల్చర్ని కాపాడినట్టయితే యాజ్ వెల్ యాజ్ యువతకు కూడా ఈ పండుగ విశేషం తెలుస్తుంది. యువత ఇప్పటి నుంచి తప్పకుండా పాల్గొనాలని కోరుకుంటున్నాను. ఇది సండే రాకుండా నెక్స్ట్ టైం మండే చేద్దాము. తప్పకుండా వాళ్ళు సెలవు దొరుకుతుంది కాబట్టి ఈ పండుగకు వస్తారు. ఐటీ ఎంప్లాయీస్ డెఫినెట్ గా రావాలని కోరుకుంటున్నా. ఇది ప్రత్యేకంగా ఐటీ కేటగిరీలో అవుతుంది కదా, ఇక్కడ కారిడార్ లో అవుతుంది. ఇది తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ఐటీ